భగవద్గీతలో 8వ అధ్యాయం 9వ శ్లోకం అన్నాం. కవిం పురాణం మనుషాసితారాం అనోరణీయాం సమరుస్మరేభ్య సర్వస్వదాత ఆదిత్యవర్ణం తమస్పరస్థాత్. సరే, దీని సారాంశం ఏమంటే, నేను సర్వజ్ఞుడు, పురాతనుడును, సర్వలోక ప్రభువును, సర్వం ప్రపంచానికే నేను దేవుడును, ఆలోచింపలేని సంఖ్యంపు కాని నేను స్వయం ప్రకాశకుడును, నేను జ్ఞానిని అంటున్నాడు. అంటే భగవద్గీతలో దేవుడు ఎక్కడా కానీ హిందువుల దేవుడు అనడం లేదు, నేను సర్వంకే దేవుడు అంటున్నాడు. ఆయన హిందువులకే దేవుడు కూడా ఉండింటే కింద భగవద్గీతలో నేను హిందువులకే దేవుడు అంటుండే. సో సర్వంకే దేవుడు అంటున్నాడు. ఖురాన్లో సార్ అల్హమ్దుల్లా సూరాలో ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటే ఆలంకే నేను దేవుడు అంటున్నాడు. ప్రపంచానికే దేవుడు, ఆలంకే దేవుడు. నేను ముసల్మాన్లకి దేవుడు అని ఎక్కడ అడంలే. సో మనం ఎవరు సార్ విభజించినకి? ఆ దేవుడు మీ ఓడు, ఈ అల్లా నా ఓడు అనేది. అల్లా ఒకడే సార్. అది ఏ పిలుపు రూపంలో చూస్తే ఆ పిలుపు చూడొచ్చు. అందులో చెప్తున్నాడా నేను ముస్లింకే దేవుడు, మీ దేవుడు కాదని చెప్తే నేను విరవీగుతాను. మరి ఏం లాభం చెప్పు?